నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ షో. మహాకుంభమేళాకు సర్వం సిద్ధమైంది. మరికొన్ని రోజుల్లోనే భక్త జన జాతర సాగనుంది. 45 రోజుల పాటు ఆధ్యాత్మిక శోభ నెలకొననుంది. మహాకుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు, నాగసాధువులు సహా అనేక మంది తరలి వస్తున్నారు. ఇంతకీ అసలు మహాకుంభమేళా అంటే ఏంటి? దాన్ని ఎందుకు 144 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే నిర్వహిస్తారు? మహాకుంభమేళాను ప్రయాగ్రాజ్లోనే ఎందుకు నిర్వహిస్తారు? కుంభమేళా, అర్ధకుంభమేళా, మహాకుంభమేళాల మధ్య తేడాలు ఏంటి? మహాకుంభమేళ కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రయాగరాజులోని త్రివేణి సంగమంలో జనవరి 13 నుంచి వచ్చే ఫిబ్రవరి 26వ తేదీ వరకు 45 రోజుల పాటు జరిగే ఈ వేడుకకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. 40 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించబోతున్నారని అంచనా. మకర సంక్రాంతి పర్వదినం నుంచి భక్తుల సందడి ప్రారంభం కానుంది. ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన సాంస్కృతిక ఉత్సవంగా కుంభమేళ రికార్డుకెక్కింది. సాధారణంగా కుంభమేళను 4 ఏళ్లకొకసారి నిర్వహిస్తారు. ఇప్పుడు ప్రయాగ్రాజ్లో నిర్వహించే కుంభమేళకు ఒక విశిష్టత ఉంది. ఇది 144 సంవత్సరాల తర్వాత జరగబోతున్న మహాకుంభమేళ. ఖగోళంలో నక్షత్రాలు, గ్రహగతుల్లో ప్రత్యేక పరిణామాల వల్ల ఇలాంటి అరుదైన కుంభమేళ జరుగుతుందని పండితులు చెబుతున్నారు. కుంభమేళ మూలాలు హిందూ పురాణాల్లో ఉన్నాయి. అమృతం కోసం దేవతలు, రాక్షసులు కలిసి సముద్ర మథనం చేశారని పూర్వీకుల సమాచారం. సముద్రం నుంచి ఒక కుంభంలో అమృతం పైకి తేలింది. అమృతం రాక్షసుల చేతికి దక్కకూడదన్న ఉద్దేశంతో మహావిష్ణువు ఈ కుంభాన్ని తన ఆధీనంలో ఉంచుకున్నారు. అసురులు ఆయనను వెంబడించారు. మహావిష్ణువు అమృత భాండంతో ముందుకు పరుగులు తీస్తూ ఉండగా కొన్ని అమృతం చుక్కలు 4 చోట్ల పడిపోయాయి. అవే ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్. అందుకే ఇవి పవిత్ర పుణ్యక్షేత్రాలుగా మారాయి. కుంభం నుంచి అమృతం పడిన చోట కుంభమేళ నిర్వహించటం ఆనవాయితీగా మారింది. దేశంలో 4 చోట్ల 4 ఏళ్లకొకసారి జరుగుతుంది. ఆయా ప్రాంతాల్లోని పవిత్ర నదుల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. తద్వారా పాప విముక్తి కలుగుతుందని విశ్వసిస్తారు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో గంగానది, మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో క్షిప్రా నది, మహారాష్ట్రలోని నాసిక్లో గోదావరి నది, యూపీలోని ప్రయాగ్రాజ్లో గంగా, యమున, సరస్వతి నదుల సంగమం ఉన్నాయి. ప్రయాగ్రాజ్, హరిద్వార్లో 6 ఏళ్లకొకసారి అర్ధకుంభమేళ జరుగుతుంది. ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో 12 సంవత్సరాలకొకసారి కుంభమేళ జరుగుతుంది. గ్రహగతుల ఆధారంగా పూర్ణ కుంభమేళ తేదీలను నిర్ణయిస్తారు. పుణ్యస్నానాల కోసం కోట్లాది మంది తరలివస్తారు. ఇక మహాకుంభమేళ 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తర్వాత మహాకుంభమేళ జరుగుతుంది. అంటే 144 ఏళ్లకొకసారి నిర్వహిస్తారు. మహాకుంభమేళాలను అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ సందర్భంగా అఖాడాలు, నాగసాధువుల ఆధ్వర్యంలో ఎన్నెన్నో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి.
ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఒక రాశిని సూచిస్తుంది. ఈ రాశిలోనే కుంభమేళను నిర్వహిస్తారు. సూర్యుడు బృహస్పతి సంచారం ఆధారంగా ఈ కుంభమేళ తేదీలు నిర్ణయిస్తారు. సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్ త్రయంబకేశ్వర్లో కుంభమేళ నిర్వహిస్తారు. ఇక సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో నిర్వహిస్తారు. అలాగే గురుడు వృషభ రాశిలో, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగరాజ్లో కుంభమేళ నిర్వహిస్తారు. బృహస్పతి సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో కుంభమేళ ఏర్పాటు చేస్తారు. మహాకుంభమేళ అనేది ఆచారాల యొక్క గొప్ప సమ్మేళనం. అన్నిటికంటే ముఖ్యమైనది స్నానోత్సవం. త్రివేణి సంగమం వద్ద లక్షలాది మంది యాత్రికులు ఈ పవిత్ర సాధనలో పాల్పంచుకుంటారు. పవిత్ర జలాల్లో మునిగిపోవడం ద్వారా అన్ని పాపాల నుండి తమను తాము శుభ్రపరచుకోవచ్చు. పునర్జన్మ చక్రం నుండి తమను మరియు వారి పూర్వీకులను కూడా విముక్తి చేయవచ్చు. అంతేకాదు మోక్షం, ఆధ్యాత్మిక విముక్తిని పొందగలరనేటువంటి నమ్మకం దీనిపై ఉంటుంది. देवराज सेव्यमान पावनांघ्रि पंकजं व्यालयज्ञ सूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादि योगी वृन्द वन्दितं दिगम्बरं काशिकापुराधिनाथ कालभैरवं भजे. మహాకుంభమేళ సమయంలో భక్తులు ఆచరించే రాచ స్నానాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. 2025 మహాకుంభమేళలో రాచ స్నానాలు ఆచరించేందుకు కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించారు. జనవరి 13వ తేదీన పుష్య పౌర్ణమి రోజున మొదటి రాచస్నానం ఆచరిస్తారు. జనవరి 14న మకర సంక్రాంతి రోజున రెండో రాచస్నానం చేస్తారు. ఇక మూడో రాచస్నానం జనవరి 29వ తేదీన మౌని అమావాస్య రోజున ఆచరిస్తారు. నాలుగో రాచస్నానం ఫిబ్రవరి 3వ తేదీన వసంత పంచమి రోజున నిర్వహిస్తారు. ఐదో రాచస్నానం ఫిబ్రవరి 12వ తేదీన మాఘ పూర్ణిమ రోజున ఆచరిస్తారు. ఇక చివరిదైన ఆరో రాచస్నానం మహాకుంభమేళ ముగిసే రోజు అంటే ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన చేస్తారు. మహాకుంభమేళ సమయంలో పవిత్ర నదుల్లో స్నానం చేస్తే సమస్త పాపాలు నశించి మోక్షం లభిస్తుందని హిందువులు బలంగా విశ్వసిస్తారు. భారత చరిత్రలో కుంభమేళకు ఎంతో ప్రాధాన్యతుంటుంది. ప్రయాగ్రాజ్లో నిర్వహించే మహాకుంభమేళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులకు, సాధువులకు ఒక పెద్ద ఆధ్యాత్మిక సదస్సుగా నిలుస్తుంది. మహాకుంభమేళకు 850 ఏళ్లకు పైగా చరిత్ర ఉందని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. ఈ మహాకుంభమేళను ఆదిశంకరాచార్యులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మహాకుంభమేళలో 5.5 కోట్ల రుద్రాక్షలతో 12 జ్యోతిర్లింగాలను సిద్ధం చేస్తున్నారు. అంతేకాకుండా 11,000 త్రిశూలాలను కూడా ఉపయోగిస్తున్నారు. మొదటి స్నానానికి ముందు మొత్తం 12 జ్యోతిర్లింగాలను సిద్ధం చేశారు. స్నాన ఆచారంతో పాటు యాత్రికులు పవిత్ర నది ఒడ్డున కూడా పూజలలో పాల్గొంటారు. వివిధ సాధువుల నేతృత్వంలోని జ్ఞానోదయ ప్రసంగాలలో చురుకుగా పాల్గొంటారు. అమేథీలోని మహాకుంభ సెక్టార్ 6లోని సంత్ పరమహంస ఆశ్రమం శిబిరంలో ఈ ప్రత్యేకమైన జ్యోతిర్లింగాన్ని నిర్మిస్తున్నారు. ఈ శిబిరం నాగవాసుకి ఆలయం ముందు ఏర్పాటు చేశారు. జనవరి 12 నాటికి 12 జ్యోతిర్లింగాల నిర్మాణ పనులు పూర్తవుతాయంటున్నారు అధికారులు.
కుంభమేళలో పవిత్ర స్నానాలే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుపుతారు. కుంభమేళ సమయంలో నదుల ఒడ్డున భక్తులు వివిధ పూజలు, ఆచారాలు, అగ్ని వేడుకలు జరుపుకుంటారు. పవిత్ర నదుల్ని గౌరవించేందుకు సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో హారతిస్తారు. భక్తి గీతాలను ఆలపిస్తారు. భక్తి గీతాలు, ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమైన భక్తులతో కుంభమేళ జరిగే ప్రాంతం మొత్తం ఉత్సాహభరితంగా ఉంటుంది. ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న పుష్కరాలు రానే వచ్చేశాయి. స్వర్గమే భూలోకానికి దిగి రాబోతోంది. సకల దేవతలకు ఆహ్వానం పలికేందుకు పవిత్ర భూమి ప్రయాగ్రాజ్ ముస్తాబవుతోంది. 101 దేవతల ఆశీర్వాదం పొందేందుకు కోట్లాది మంది భక్తులు తరలివచ్చే మహా జాతరకు హైటెక్ టెక్నాలజీతో హైలెవెల్ అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. దేశంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంబరం జరగబోతోంది. యావత్ దునియాలోనే కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే మహా వేడుకకు సర్వం సిద్ధమవుతోంది. देवराज सेव्यमान पावनांघ्रि पंकजं व्यालयज्ञ सूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादि योगी वृन्दवन्दितं दिगम्बरं काशिकापुराधिनाथ कालभैरवं भजे. స్పెషల్ షోలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.